6 సంవత్సరాల బాలుడి ప్రశ్నలకు జవాబు ఇయ్యలేక బీహార్లోనే బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం గజగజ వణికిపోయి ఆ పిల్లగాన్ని అరెస్టు చేద్దామని ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా మొన్నటి వరకు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు అయితే విద్యార్థులు చేశారు. ఇప్పుడు పాట్నా, బీహార్ అంటే బీహార్ రాజధాని పాట్నాలో కూడా బీహార్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగ నియామకాలు నోటిఫికేషన్ లేట్ అవుతా ఉంది. టీచర్ రిక్రూట్మెంట్ కూడా సరిగ్గా జరుగుతలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా మంది ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ధర్నాకి 6 సంవత్సరాల బాలుడు, 6 సంవత్సరాలు చదివేది ఫస్ట్ క్లాస్ అట. ఆ పిల్లగాని పేరు ఆదిత్య కుమార్. ఆ పిల్లగాడు వాళ్ళకి మద్దతుగా, విద్యార్థులకు మద్దతుగా పోయి అక్కడ మీడియా తోటి మాట్లాడుతున్నాడు. ఏమని అంటే ఆ పిల్లగాని చేతిలో ఒకటి మోదీ రాజీనామా చేయాలని చెప్పేసి ఒక ప్లకార్డు, అట్లనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి వ్యతిరేకంగా విద్యాశాఖ మంత్రి ఆయనకు వ్యతిరేకంగా కొన్ని వ్యతిరేకంగా కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడండి. ఆయన చదువురాని ముఖ్యమంత్రి చెప్తే వీళ్ళందరూ పోలీసులు కూడా మా మీద లాఠీచార్జ్, విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళకి అధికారం ఎక్కడ ఉన్నది? వీళ్ళు సగం హత్యలు చేసారు. వీళ్ళ మీద 307 ఐపీసీ సెక్షన్ కింద కేసులు పెట్టాలని చెప్పేసి డైరెక్ట్ ఆ పోలీసులతోటి అక్కడ ఉన్నటువంటి మీడియాతో మాట్లాడింది. ఇది మొత్తం వైరల్ అయ్యేసరికి ఆ పోలీసులు కూడా ఆయనని ఆ పిల్లగాని అక్కడి నుంచి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేసారు అన్నట్టు. ఎక్కడ తీసుకుపోతారు అని అంటే లేదు ఆ పిల్లగాని వాళ్ళ ఇంటికే తీసుకుపోతానని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కానీ చూడుర్రి, ఒక 6 సంవత్సరాల పిల్లగాడు అడిగేటువంటి ప్రశ్నలకే జవాబు ఇయ్యనటువంటి ఆ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఇక అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి మేలు చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు చేస్తుందని ఎట్లా నమ్మకం అవుతుంది? 6 సంవత్సరాల పిల్లగాడు అడిగిన క్వశ్చన్లకు భయపడిపోతుంది అక్కడి ప్రభుత్వం. ఆ దృశ్యాలన్నీ, ఆ పిల్లగాడు తీసుకోతున్నటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అంటే వైరల్ అయిపోయినాయి. ఆ పిల్లగాడు డైరెక్ట్ సీదా పోయి ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా మీరు ఎందుకు కొడుతున్నారు, ఎందుకు లాఠీ చేస్తున్నారు స్టూడెంట్స్ మీద, మీకు ఆ అధికారం ఎక్కడిది అని చెప్పేసి కూడా ఆ పిల్లగాడు మాట్లాడాడు. ఇది మొత్తం బీహార్లో అయితే జరుగుతూ ఉన్నది. దీన్ని కొంతమంది ఏమో ఆ పిల్లగానికి ఏం అవసరం, అక్కడ కూడా అవసరం అని చెప్పి కొంతమంది బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ అడుగుతా ఉన్నారు. ఆ పిల్లగాని భవిష్యత్తు తెలుసు, నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ పిల్లగాడు అక్కడికి ఆ ధర్నా దగ్గరికి పోయి ఆ సెక్షన్లతో సహా మాట్లాడాడు. కానీ చాలా మంది ఆ పిల్లగాడు ఎందుకు పోవాలి అక్కడికి ధర్నా చేస్తున్నప్పుడు, అవసరమా 6 సంవత్సరాల పిల్లగానికి ఏం అవసరం అని అడుగుతా ఉన్నారు. జ్ఞానం ఉన్న ఎవరికైనా కూడా తమ హక్కులేంది, మేము సాధించుకోవాల్సిన హక్కులేంది, ప్రభుత్వం బాధ్యత ఏంది, పోలీసుల బాధ్యత ఏంది అనేది తప్పకుండా తెలుస్తుంది. వాళ్ళు పోయి అక్కడ తప్పకుండా ఇట్లా నిలదీసి అడుగుతారు. కానీ ఆ ఆదిత్య కుమార్ ధైర్యం అయితే అసలు మాటలో చెప్పలేము. ఎందుకంటే గింత మాట్లాడుతున్నటువంటి ఆ పిల్లగాడు మాట్లాడుతున్నటువంటి మాటల గింత కూడా వణుకు లేదు. చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్పదలుచుకున్నాడో అది సూటిగా చెప్తా ఉన్నాడు. ఏంది ప్రశ్నించాలో ప్రభుత్వాన్ని అది ప్రశ్నిస్తున్నాడు. ఆ పిల్లగాడు ఆ సామ్రాట్ చౌదరి, బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి ఎమ్మటే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసిండు. విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఆ పిల్లగాడు డిమాండ్ చేసిండు. ఇది అయితే మొత్తం మీద బీహార్ ప్రభుత్వం అయితే ఆ 6 సంవత్సరాల పిల్లగానికి అయితే భయపడిపోయింది. సోషల్ మీడియా చాలా అంటే చాలా వైరల్ అవుతా ఉన్నది. మరి ఆ పిల్లగానికి భయపడి అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తాడా, లేకపోతే ఇండియా ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా అనేది మనం చూడాలి. ఏదేమైనా అక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళనలు న్యాయపరమైనవే. ఆ విద్యార్థులకైతే తప్పకుండా న్యాయం చేయాలి. ఇంకా అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మొన్నటి వరకు జేడీయూ అంటే ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి జేడీయూ, ఇటు బీజేపీ, మొన్నటి వరకు కూడా జేడీయూ అభ్యర్థియే అక్కడ విద్యాశాఖ మంత్రి. మొన్న ఏప్రిల్ వరకు కూడా మేలా బీజేపీ తీసుకున్న తర్వాత ఈ ఆందోళనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అక్కడ.